వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. తిరుపతి జిల్లా వాకాడులో ప్రతి ఓటరుకు ఓటు హక్కు, ఓటు వినియోగంపై కార్యక్రమం జరిగింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వాకాడు మండలం కాంప్లెక్స్ వద్ద నుంచి అశోక్ స్తూపం సెంటర్ వరకు వివిధ శాఖల అధికారులు, వీఆర్ఓలు, వివిధ పాఠశాలల విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గం సిస్టమేటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ నోడల్ ఆఫీసర్ కాంచన, ఎంపీడీఓ తోట గోపీనాథ్, తహసీల్దార్ నరసింహారావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సెల్వరాజు, ఎంఈఓ నసీం అలీ, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రధానోపాధ్యాయులు పి ప్రవీణ్ కుమార్, గురుకుల పాఠశాల కళాశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. తెలియజేసి వాళ్ళందరినీ చైతన్యవంతులు చేసి ఓటు వినియోగించుకునే విధంగా ఏర్పాటు చేయాలనే కార్యక్రమమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్క పౌరులు, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్స్, యూత్ ఓటర్స్ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఒక మానవహారం ఏర్పాటు చేసి ఈ గ్రామంలో చైతన్యవంతం చేయాలని చెప్పి మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఓటు యొక్క వాల్యూని, ఓటు ఉపయోగించుకోవడం వల్ల మన ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా మనం తీర్చిదిద్దుతాం, అందులో మనము ప్రతి ఒక్కరూ భాగస్వాములై ప్రతి ఒక్కరిని చైతన్యవంతం చేసి మన భారత ప్రభుత్వం యొక్క ఓటర్ యొక్క నినాదాన్ని మనం కాపాడాలని కోరుకుంటాను. ఇప్పుడు ప్రతిజ్ఞ స్టార్ట్ చేస్తున్నాము. ఓటర్ల ప్రతిజ్ఞ. భారత పౌరులైన మేము ప్రజాస్వామ్యంపై దృఢమైన విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన, శాంతియుతమైన ఎన్నికల గౌరవాన్ని నిలబెట్టుకుంటామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఏ విధమైన ప్రలోభాలకు లోను కాకుండా నిర్భయంగా ప్రతి ఎన్నికలో ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై హింద్. ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. వారి ఆదేశాల మేరకు ఈరోజు మన వాకాడు మండలంలో ర్యాలీ జరగడం జరుగుతుంది. ఇదే విధంగా అన్ని సచివాలయాల్లో, అన్ని పంచాయతీల్లో ఒక డేట్ ఇస్తారు. ఆ డేటు అనౌన్స్ చేస్తాము. ఆ డేట్ రోజు మనం ఆయా ఊర్లలో ఓటు హక్కు మీద మనం అవగాహన ఏర్పాటు చేయాలా, ర్యాలీ చేయాలా. సో ఇదే విధంగా ఈ రోజు నుంచి నామినేషన్లు చేసేంతవరకు, అంటే ఓటు చేసేంతవరకు ఓటు హక్కు వినియోగంపై మనం అందరు ప్రజలకు అవగాహన చేయాలని చెప్పేసి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని ప్రతిజ్ఞ చేసిన తర్వాత వక్తులు మాట్లాడతారు. ప్రతిజ్ఞ కార్యక్రమం. పూర్వకాలం స్వాతంత్రానికి పూర్వం రాజుల యొక్క పరిపాలన ఉండేది. అప్పట్లో మనం ఎంచుకోవడాలు ఇవన్నీ ఉండేది కాదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం మనకిచ్చినటువంటి ఒక వరం, మన నాయకుడిని మనమే ఎన్నుకోవడం అనేటటువంటిది. ఇది మనందరి చేతిలో ఒక ఆయుధం లాంటిది. చాలా పవర్ఫుల్, బుల్లెట్ కన్నా కూడా చాలా బలమైనటువంటిది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలా. స్త్రీలు కాదు, పురుషులు కాదు, ధనికులు కాదు, పేదలు కాదు, అందరూ కూడా ఆ రోజు ఎక్కడున్నా సరే, ఎన్ని పనులున్నా సరే, ఒక్కరోజు మన భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తును నిర్ధారించుకోవడం కోసం, మన భవిష్యత్తుకు బాటలు వేసుకోవడం కోసం ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్లో పాల్గొనాలా. మన సమర్థవంతమైనటువంటి